నమస్తే మై టీవీ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్. రాష్ట్రంలో మద్యం కంపెనీల యజమానులంతా వైసీపీ వాళ్లేనన్న పురంధరేశ్వరి. దమ్ము ధైర్యం ఉంటే వాళ్ల పేర్లను బయట పెట్టాలంటూ డిమాండ్. చంద్రబాబు కేసుల గురించి అమిత్ షా అడిగారంటూ వెల్లడి. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్లో లెట్స్ మెట్రో ఫర్ సిబిఎన్ కార్యక్రమం. భారీగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు. మత్స్యకార రంగం అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుందన్న ఆ శాఖ కేంద్ర మంత్రి పురుషోత్తం. నెల్లూరు జిల్లా వీఆర్సీ మైదానంలో మత్స్య సంపద జాగృత అభియాన్ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన మంత్రి. భూ రికార్డుల నవీకరణ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రశంసనీయం. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో స్పష్టం చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ టిర్కీ. ఏలూరు రేంజ్ పరిధిలో జరిగిన సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల ఫైనల్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన రేంజ్ డీఐజీ అశోక్ కుమార్. ఆయా కేంద్రాల వద్ద అధికారులకు పలు సూచనలు. జగన్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందన్న వైవి సుబ్బారెడ్డి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ మాజీ చైర్మన్. ఇక డీటెయిల్స్ చూస్తే, నెల్లూరు వీఆర్సీ మైదానంలో ఏర్పాటు చేసిన మత్స్య సంపద జాగృత అభియాన్ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను కేంద్ర మంత్రి పురుషోత్తం, రాష్ట్ర మంత్రులు సీదిరి అప్పలరాజు, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీ మస్తాన్ రావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుదూర తీరం కలిగిన రాష్ట్రం ఏపీలో మరింతగా సముద్ర ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని దిశానిర్దేశం మేరకు తాను మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకునేందుకు పర్యటన చేస్తున్నానని చెప్పారు. దేశంలో మొత్తం మత్స్య ఉత్పత్తుల్లో 30% మత్స్య సంపద ఏపీలోనే ఉత్పత్తి అవుతోందన్నారు. గుజరాత్ నుంచి మొదలై మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వరకు సాగిందన్నారు. ప్రధాని యోజనలో 20,000 కోట్లు ఏపీలో మత్స్య విభాగానికి కేటాయించామని చెప్పారు. मत्स्यकार संक्षेम समिति के द्वारा फिश फूड फेस्टिवल का जो आयोजन किया गया था, उसमें के पवैया ने मुझे आमंत्रित किया था. संयोग से सागर परिक्रमा भी आंध्र की ओर आगे बढ़ रही थी, तो सागर परिक्रमा के कार्यक्रम के तहत मैं चेन्नई से हमारे राज्यसभा के साथी नरसिम्हा राव जी के साथ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల కోసం ర్యాలీగా బయలుదేరిన టీడీపీ మద్దతుదారులు హైదరాబాద్ మెట్రో రైళ్లలో ఉదయం 10:30 నుంచి 11:30 వరకు అసాధారణ నిరసన చేపట్టారు. అరెస్టుపై తమ వ్యతిరేకతను వినిపించేందుకు వారు నల్ల చొక్కాలు, టీ షర్ట్లు ధరించారు. అయితే వారి వస్త్రధారణ కారణంగా మెట్రో స్టేషన్లో ప్రవేశం నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, మెట్రో సెక్యూరిటీ సిబ్బంది సాంకేతిక కారణాలతో మియాపూర్ మెట్రో స్టేషన్కు తాత్కాలికంగా మూసివేశారు. అయినప్పటికీ నిరసనకారుల నుంచి ఒత్తిడి పెరగడంతో వారు చివరికి వారిని మెట్రో రైల్లో ప్రయాణించడానికి అనుమతించారు. మియాపూర్ మెట్రో స్టేషన్లో నిరసనకారులకు సంఘీభావం తెలుపుతూ ఏపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మద్దతు తెలిపారు. నిరసనకారులు, ఐటీ ఉద్యోగులు ఎల్బీ నగర్ స్టేషన్లో ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. కొంతమంది నిరసనలో చేరడానికి ముందు వేర్వేరు బట్టలు మార్చుకున్నారు. ఏపీలో మద్యం కంపెనీల యజమానులంతా వైసీపీ వారేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం తయారు చేస్తున్న కంపెనీల యజమానుల పేర్లను ప్రజాక్షేత్రంలో పెట్టగలరా అంటూ సవాల్ విసిరారు. దమ్ము ధైర్యం ఉంటే పేర్లన్నీ బయటపెట్టాలన్నారు. ఎవరైనా మద్యం తయారు చేసినా, అమ్మినా 7 ఏళ్లు జైలు శిక్ష విధించాలని గతంలోనే సీఎం జగన్ చెప్పారని గుర్తు చేశారు. మాట మార్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మద్యం డబ్బులను తాడేపల్లికి తరలించేందుకే డిజిటల్ పేమెంట్స్ను స్వీకరించడం లేదంటూ దుయ్యబట్టారు. నాసిరకం మద్యం కారణంగా చనిపోయిన వారి వివరాలను బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు. విజయవాడలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా, నారా లోకేష్ల భేటీపై ఆమె స్పందిస్తూ, లోకేష్ను అమిత్ షా పిలిచారా లేదా లోకేష్ అడిగారా అనేది అప్రస్తుతమని చెప్పారు. ఇద్దరు భేటీ జరిగిందని, చంద్రబాబుపై ఏ కేసులు పెట్టారు, ఏ బెంచ్ల మీదకు కేసులు వెళ్లాయి అనే విషయాలను అమిత్ షా అడిగి తెలుసుకున్నారన్నారు.
సమావేశానికి రావాలని కిషన్ రెడ్డి తన్ను పిలిచారని దాని గురించి ఆయన్ను అడగండి అన్నారు. అసలు అప్పుడున్నటువంటి యజమానులు ఎవరు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి యజమానులు ఎవరు, ఈ కంపెనీకి యాజమాన్యం ఎవరు? వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ యజమానులు ఎవరైతే ఉన్నారో వారిని అదిరించి బెదిరించి ఏమన్నా చిన్న చితకా లొసుగులు ఉంటే వాటిని ఎత్తి చూపి వారిని భయపెట్టి వారి దగ్గర నుండి ఈ కంపెనీస్ తీసుకున్నారు అని చెప్పి ఆనాడు నేను చెప్పడం జరిగింది. ఇవాళ నేను మీ ద్వారా సవాల్ చేస్తున్నాను. మీరు ఈరోజు సాయంత్రానికల్లా, ఎందుకంటే ఆల్రెడీ లిస్ట్ మీ దగ్గర ఉండే ఉంటుంది, ఈరోజు సాయంత్రానికల్లా రాష్ట్రంలో మద్యం తయారీదారి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ యజమానుల పేరు మీరు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా? ఏలూరు రేంజ్ పరిధిలో జరుగుతున్న సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల ఫైనల్ పరీక్షల కేంద్రాలను రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ పరిశీలించారు. పట్టణంలోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, సిఆర్ఆర్ పాలిటెక్నికల్ కాలేజ్, సిఆర్ఆర్ మహిళా కళాశాల, సిఆర్ఆర్ ఐటానమస్ డిగ్రీ కాలేజ్ మరియు సెయింట్ థెరీస్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు పరిశీలించారు. ఈ సందర్భంగా రేంజ్ డీఐజీ మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఎస్ఐ పరీక్షలను ఏలూరు పట్టణంలో 5 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 11 సెంటర్స్లో పీస్ఫుల్గా క్యాండిడేట్స్ అందరూ కూడా చెకింగ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. 10 o'clock ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ రేపు మొత్తం 4 పేపర్స్ 10 to 1, 2:30 to 5:30 ఒకటి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన ఫెసిలిటీస్ అన్ని కూడా మేము ప్రొవైడ్. సాంకేతికత సహకారంతో భూ సంబంధిత అంశాలకు చెందిన సమన్వయాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి భూ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ టిర్కే పేర్కొన్నారు. ఆ దిశగా అన్ని రాష్ట్రాలు భూ రికార్డులు నవీకరణ చేయాలంటూ సూచించారు. ఇప్పటికే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని, అవి ఇతర రాష్ట్రాలకు తప్పకుండా మార్గదర్శకం అవుతాయని కితాబిచ్చారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి భూ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు జరిగింది. భూ సర్వే, రికార్డుల భద్రత, నవీకరణ, మ్యూటేషన్ ప్రక్రియ, భూ సేకరణ, భూ సమీకరణ, రెవెన్యూ చట్టాల అమలు, రెవెన్యూ కోర్టు, ఈ కోర్టు విధానాలు, స్వామిత్వ పథకం అమలు, ఆర్ఓఆర్ పట్టాల పంపిణీ తదితర అంశాలు సదస్సులో చర్చకు వచ్చాయి. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న భూ విధానాలు, రికార్డుల నవీకరణ, ఇతర ప్రక్రియల గురించి ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన ఉన్నతాధికారులు కేంద్ర బృందానికి వివరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. సదస్సులో కేంద్ర గ్రామీణాభివృద్ధి భూ వనరుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, ఎన్ఐసి, ఐటీ టీం అధికారులు, విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. Perspectives into land management, land administration, land governance, and also to embark on a journey for next 25 years when India is celebrating 75th years of independence. Now we are embarking on a next phase of journey when we are going to complete 100 years of independence. So next 25 years is crucial from the paradigm of land governance as well. So these series. చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై జగన్ కుట్ర పన్నారని కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆరోపించారు. రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న సత్యానందరావు మాట్లాడారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమ అరెస్టు చేసిన చంద్రబాబు నాయుడిని అధికారం అడ్డపెట్టుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడి ఆరోగ్యం పట్ల ఆయన సతీమణి భువనేశ్వరి ఆందోళన చెందుతున్నా జగన్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోందన్నారు. కార్యక్రమంలో చిలువూరి సతీష్ రాజు, చింతా భాస్కర్ రెడ్డి, మేడపాటి గంగిరెడ్డి, దండు విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు. వయసు రీత్యా 73 సంవత్సరాలు, అదేవిధంగా ఆరోగ్యరీత్యా ఆయనకి చర్మ సంబంధిత ఇబ్బందులు, డీహైడ్రేషను వంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఆయనకి దానికి తగ్గ వైద్యం అందివ్వకుండా, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ని అందుబాటులో ఉంచకుండా, ఆయన ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి తగిన మందులు అందే పరిస్థితి లేకుండా చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది. ఆయన చర్మ సంబంధిత వ్యాధులకి
కాస్త వేడి నీళ్ళు అవసరం అవుతాయని చెప్పినా కూడా ఆయనకి విలాసాలు కావాలా జైల్లో అని ఎకసెక్కాలుగా మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. అంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గ్రామాల్లో ఏమీ అభివృద్ధి జరగలేదని, నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నింటినీ ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో ఎమ్మెల్యే దొరబాబు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంచిపెట్టారు. అదేవిధంగా ప్రజల యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కారే సుధా శ్రీనివాస్, ఆనాల సుదర్శన్, వైస్ ఎంపీపీ చెట్టుబత్తుల సురేష్ బాబు, మేడే సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆలోచన చేశారా? తెల్లారు లేచిన నుంచి వాళ్ళ శాసనసభ్యులు అంటే ఆ ప్రభుత్వం గురించి చెప్పుకోవాలంటే ఈ రోజున 370 కోట్లని కాజేసేయడమే కదా జైల్లో ఉన్నాడు. మీకు చిన్న విషయం చెప్తాను. తాత్కాలిక అసెంబ్లీ కట్టాడు. తాత్కాలిక అసెంబ్లీకి ఎస్ఎఫ్టీకి ఎక్కడైనా సరే 3,000 నుంచి 4,000 హైయెస్ట్ రేటు 12,000 రూపాయలు ఇచ్చి కట్టించాడు సార్. చంద్రబాబు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజల్లో ఆందోళన ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో నిర్వహించిన ప్రెస్ మీట్ నుంచే జైలు శాఖ డీఐజీ రవికిరణ్తో ఫోన్లో మాట్లాడిన కోటంరెడ్డి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయడంతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స జరగాలని సూచించారు. చంద్రబాబు ఎంత బరువు ఉన్నారో తాము నేరుగా వచ్చి చూస్తామని అడగగానే మాట దాటవేసి ఫోన్ కట్ చేశారన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ సూచించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు రక్షణ లేదనే చర్చ ప్రజల్లో నడుస్తోందన్నారు. సీఎం జగన్ జైలు అధికారులు కుమ్మక్కై చంద్రబాబుకు హాని తలపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్క ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు డిస్కషన్ చేసే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన గురించే ఇంతవరకు ప్రపంచంలో ఒక్కరి ఆరోగ్యం గురించి డిస్కషన్ చేసినటువంటి నాయకుడు లేరు 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 ఒక చంద్రబాబు నాయుడు గారు. నేను కేంద్రాన్ని అడుగుతున్నాను, వెంటనే జోక్యం చేసుకోమంటున్నా. మీరు చూస్తే ఎందుకు గమ్ముగా ఉన్నారు? ఒక పక్క ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది, ఒక పక్క జైలు అధికారి స్టేట్మెంట్ ఇస్తున్నాడు అందరి ఖైదీలు సమానంగా చూస్తామని. దొంగల్ని, పిట్ ప్యాడల్ని, మర్డరిస్టుల్ని, రేపిస్టుల్ని వాళ్ళతో సమానంగా మా నాయకుడిని చూస్తారా మీరు అడుగుతున్నా. ఉత్తరాంధ్ర జిల్లాల వెనుకబాటుతనం పోవాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి పరిపాలన సాగిస్తేనే జిల్లాలు అభివృద్ధి చెందుతాయని విశాఖ జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు బోనెల యూసేఫ్ జోసెఫ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పెందుర్తిలో జోసెఫ్ మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల కోసం, ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం ఏ ముఖ్యమంత్రి తగిన శ్రద్ధ చూపించట్లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలుపెట్టిన దగ్గర నుంచే ఉత్తరాంధ్ర అభివృద్ధికి పునాది పడినట్టేనన్నారు. సమావేశంలో దళిత నాయకుడు డుంబారి రామారావు, మువ్వల వెంకటరమణ, శ్రీనివాసరావు, అప్పారావులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధి కొరకు ఆయన ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో నుంచే మరి పరిపాలన కొనసాగించాలని ఆయన ఆలోచన విధానము నిజంగా గొప్ప అద్భుతమని కూడా ఈ సభాముఖంగా నేను చెప్పగలుగుతున్నాను, ఈ మీడియా ముఖంగా. ఎందుకంటే ఇంతవరకును మరి ఏ ముఖ్యమంత్రి కూడాను ఈ విధముగా ఉత్తరాంధ్ర జిల్లా వెనుకబడిన జిల్లాలో అభివృద్ధి కోసం కానీ. గుంటూరులో ఈ నెల 29న ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగే చలో గుంటూరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నూర్ భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇందాదుల్లా పిలుపునిచ్చారు. రాష్ట్ర జనాభాలో 7% ఉన్న నూర్ భాషా ముస్లిం సంక్షేమానికి అన్ని రంగాల్లో హక్కులు కల్పించాలని, ప్రభుత్వాలు మారినా, తరాలు మారినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉందన్నారు. రాష్ట్రంలో 2-3% ఉన్నవారు కూడా చట్టసభల్లో ఉండి రాజకీయాల్లో చలామణి అవుతున్నారని, 30 లక్షలకు పైగా జనాభా ఉన్న తమకు ఏ రాజకీయ పార్టీ అవకాశం కల్పిస్తే ఆ పార్టీకే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులేసు, కె షఫీ, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఎన్ ఇమాం, కె అమీర్ భాషా, ఖాదర్, జీ ఫజులుల్లా తదితరులు పాల్గొన్నారు. మనము కనీసం 7%లో 7% ఉన్నాం. తక్కువంటే ఈ 1%, 2%, 3%, 4% ఉండే వాళ్ళు రాజ్యాంగం వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రులు వాళ్ళే, ప్రధానమంత్రులు వాళ్ళే.
7% ఉన్నాం మనము. ఇంతవరకు మనము అసెంబ్లీలో అడుగు పెట్టలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మలకాటిపల్లి శివార్లోని జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ అధ్యక్షులు అబ్దుల్ సుబాన్ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు, ఆర్థిక సాయాన్ని అందజేశారు. అలాగే మౌజాంలకు, ఇమాంలకు, వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లా అనుగ్రహంతో పేదలకు ఆర్థిక సాయం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. యువత మంచి అలవాట్లు అలవర్చుకోవాలన్నారు. చెడు అలవాట్లకు బానిస కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి నా యొక్క విన్నపం ఏమంటే, నేను సాటి మనిషిగా, ఈ దేశస్తునిగా, ఈ ప్రాంతీయునిగానే నా యొక్క విన్నపం ఏమంటే, యువత చాలా పెడదారి పెట్టున్నది. స్త్రీలు కానీ, పురుషులు కానీ, చిన్న పిల్లకాయలు కానీ అందరికీ కూడా ఈరోజు నెట్ అంటే ఇంటర్నెట్ అందరికీ అర్థమైపోయింది. ప్రపంచం అంటే వాళ్ళ ముందరకు వచ్చింది. మంచిదే, అవసరమే. బంగారు కత్తి అని ఎవరు గొంతు కోసుకెళ్ళారు. అదేవిధంగా యువత కూడా మంచిని గ్రహించాలి, చెడుగును దూరపరచుకోవాలి. ఏ విధంగా రాజహంస ఉన్నది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 43, 44, 45, 46, 55 వార్డులకు సంబంధించి గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లతో నియోజకవర్గ కన్వీనర్ కెకే రాజు అధ్యక్షతన రాష్ట్రానికి మళ్లీ సీఎంగా జగనే ఎందుకు కావాలనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుకు విశాఖ ఉమ్మడి జిల్లాల పార్టీ పరిశీలకుడు వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగనే ఎందుకు ముఖ్యమంత్రి కావాలి, ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్యకర్తలకు, గృహ సారథులకు, సచివాలయ కన్వీనర్లకు దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే దానికి ప్రధాన కారణం గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎంతో దూరదృష్టితో ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ, గృహ సారథుల వ్యవస్థ, సచివాలయ కన్వీనర్లు, సచివాలయ ఉద్యోగులు, వీరందరి సహకారంతో ఎటువంటి అవినీతికి తావులేదు. విజయనగరం పట్టణం ప్రదీప్ నగర్లో అక్టోబర్ 10న ఓ మహిళ మెడలో మంగళసూత్రం తెంపుకొని పోయిన కేసులో 2 నిందితులను అరెస్టు చేసినట్లు విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకట్రావు చెప్పారు. ప్రదీప్ నగర్లోని శారదా అపార్ట్మెంట్లో వాచ్ ఉమెన్ గా పనిచేస్తున్న ఉడిగెల గౌరీ అనే మహిళ అక్టోబర్ 10న సాయంత్రం 3:45 సమయంలో ఇస్త్రీ చేసిన బట్టలు దగ్గరలో ఉన్న ఇంటికి వెళ్లి ఇచ్చేందుకు గాను వెళుతుండగా గుర్తు తెలియని 2 వ్యక్తులు మోటార్ సైకిల్ పై వచ్చి మెడలో ఉన్న 2 తులాల బంగారు పుస్తెల తాడును తెంపుకొని మోటార్ సైకిల్ పై పరారయ్యారు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదుని విచారణ చేసి కొన్ని ఆధారాలు సేకరించారు. 1వ పట్టణ పోలీసులకు రాబడిన సమాచారంపై విజయనగరం పట్టణం గూడ్స్ షెడ్ వద్ద అక్టోబర్ 13వ తేదీన 1 టౌన్ ఎస్ఐ వి అశోక్ కుమార్ మరియు సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టి 2 వ్యక్తులను మోటార్ సైకిల్ పై వస్తుండగా అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో నిందితులు భీమిలి మండలం వల్దపేట గ్రామానికి చెందిన కోనడ రాంబాబు, విజయనగరం పట్టణం కమ్మవీధికి చెందిన బేతాలల్లుగా అనే 2 అరెస్టు చేసి వారి వద్ద నుంచి చైన్ స్నాచింగ్కు పాల్పడిన 2 తులాల పుస్తల తాడు, 4 కిలోల గంజాయి, 1 మోటార్ సైకిల్ను, 1 హెల్మెట్ను రికవరీ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో 1 టౌన్ ఎస్ఐ వి అశోక్ కుమార్, హెచ్సిఎం అచ్చిరాజు, కానిస్టేబుళ్లు టి శ్రీనివాస్, బి శివ, బి శంకర్రావు, ఎన్ గౌరీ శంకర్లను అభినందించారు. 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా అనుసంధాన్ యువ పేరుతో ఏయూ కన్వెన్షన్ సెంటర్లో సుభాష్ అడ్డాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ గేదెల శ్రీనుబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ స్థానికంగా ఏర్పాటైన పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం ద్వారా స్థానికంగా ఉన్న పరిశ్రమలను అభివృద్ధి చేయవచ్చని, తద్వారా రాష్ట్రంలో రానున్న 5 సంవత్సరాల్లో 10 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చని, ఏపీ అభివృద్ధిలో పరుగులు పెడుతుందని స్పష్టం చేశారు. అందుకు అన్ని విద్యా సంస్థలు ముందుకు రావాలన్నారు. కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాల అధ్యక్షులు గుండారెడ్డి, పలు పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. అట్లాగే శ్రీ గేదెల శ్రీనిబాబు గారు ఇందాక చెప్పినట్టు 5 లక్షల ఉద్యోగాల కల్పన 2 సంవత్సరాల్లో అసాధ్యం కాదు అనేది లేదండి. ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ఖచ్చితంగా చేయొచ్చు. ఖచ్చితంగా దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా కనుక చేయగలిగితే మనము 100కి 100 వచ్చే 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా 5 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు 12 కోర్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, స్టార్టప్స్ ఉన్నాయి, అట్లా టెక్నాలజీస్ని ఐడెంటిఫై చేయవచ్చు. హెల్త్ కేర్ సెగ్మెంట్ ఉంది, ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కావాలి. అట్లా వ్యవసాయ రంగము, అలాగే డ్రోన్స్, ఎన్విరాన్మెంట్, రెన్యూబుల్ ఎనర్జీ, ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో చేయవచ్చు.
మహిళల సాధికారతే ప్రధాన లక్ష్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 53వ వార్డ్ శివానగర్లో కేకేఆర్ ఈశ్వర్ ఫౌండేషన్ పేరుతో ఓ సొసైటీ ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఈశ్వర్ తెలిపారు. ఈ అసోసియేషన్ ప్రారంభోత్సవానికి విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కేకే రాజు హాజరై లోగోను ఆవిష్కరించి మహిళలకు ఆసరాగా నిలిచే ఇలాంటి మంచి సంస్థను ఏర్పాటు చేసినందుకు అభినందించారు. కార్యక్రమంలో అతిథులుగా స్థానిక కార్పొరేటర్ బర్కత్ అలీ, రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ గుజ్జు వెంకటరెడ్డితో పాటు పలువురు హాజరయ్యారు. నార్త్ కాన్స్టేబుల్ 53 వార్డు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందుగా ఈ గ్యానేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అలాంటి ప్రోగ్రాం లేడీస్ ఈరోజు పని లేదు, జనాలు చాలామంది ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఆ పని అలాంటి స్టార్ట్ చేసి టైలరింగ్ అందరు నేర్చుకుంటే అలాంటి పని లేడీస్ కూడా ఖాళీ ఉండకుండా. కళింగ సామాజిక వర్గం అభివృద్ధికి కృషి చేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నివాసం ఉంటున్న పలు వార్డులకు చెందిన కళింగ సామాజిక వర్గ ముఖ్య నాయకులు ఆంధ్రప్రదేశ్ కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ సనపల రవీంద్ర భారత్ ఆధ్వర్యంలో అసిల్మెట్ట కార్యాలయంలో ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవీంద్ర భారత్ మాట్లాడారు. ఎమ్మెల్యే గణేష్ కుమార్ ఆశీర్వాదాలతో నియోజకవర్గంలో ఉన్న కళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి వారి అందరూ శ్రేయస్సు కొరకు దక్షిణ కళింగ సంఘం పేరుతో సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం వాస్పల్లి గణేష్ కుమార్ మాట్లాడారు. కళింగ సామాజిక వర్గం పట్ల తనకు ఎంతో అభిమానం కలిగి ఉన్నానని, వారికి కృషికి ఎల్లప్పుడూ సహకరిస్తానన్నారు. కళింగ సామాజిక వర్గ అభివృద్ధికి దక్షిణ నియోజకవర్గం పరిధిలో సామాజిక భవనం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హాజరైన కళింగ సామాజిక వర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తమ్మినేని శ్రీనివాసరావు, అమృత హాస్పిటల్ ఎండీ డాక్టర్ చలపతిరావు, సౌఖ్య గెస్ట్ హౌస్ అధినేత కొప్పల సాయి, పైడి గోపాలరావు, మెట్ట భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ముందుకు సాగడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో అలాంటి వారికి ఒక సంఘం అనేది ఏర్పాటు చేసుకొని విశాఖపట్నంలో ఆ సంఘానికి ఏమో సనపల రవీంద్ర భారత్ ఏమో లీడ్ చేసి వారికి ఏ కష్టం వచ్చినా కానీ, ఆ కులంలో ఏ కష్టం వచ్చినా కానీ విశాఖ ఉక్కు సాధనకై దివంగత అమృతరావు దీక్ష చేపట్టిన రోజుని పురస్కరించుకొని స్టీల్ ప్లాంట్ ఉక్కు నగరం స్మృత్యంజలి వద్ద ఆయన విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విశాఖ ఉక్కు స్థాపనలో ఆయన ఓ సత్యాగ్రహి స్ఫూర్తి అని, అప్పట్లోనే ఆయన పోరాటం పెను సంచలనంగా మారిందన్నారు. అమృతరావు నిరాహార దీక్షతో ఉద్యమానికి కొత్త ఊపు వచ్చిందన్నారు. ఆయన గాంధేయవాది, దీక్షకు అప్పట్లో కేంద్ర ప్రభుత్వమే దిగిరాక తప్పలేదన్నారు. విశాఖ ఉక్కు కర్మాగార స్థాపనలో ఆయనది అమృత హస్తమన్నారు. మొదట ఆయన ప్రారంభించిన ఉద్యమం ఇంతింతై వటుడింతై అన్నట్లు నలుదిశలా వ్యాపించిందని పేర్కొన్నారు. జాతీయ నేతలను కదిలించేలా చేసిందన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఉత్తరాంధ్రవాసుల స్వప్నం సాకారం అవ్వడానికి బీజం వేసింది ఆయనేనంటూ కొనియాడారు. వైఎస్ఆర్టీయూసీ అధ్యక్షుడు వై మస్తానప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు యూనియన్ల నేతలు పాల్గొన్నారు. త్యాగాన్ని చేయడానికి సిద్ధపడిన ఫలితంగానే ఇవాళ స్టీల్ ప్లాంట్ వచ్చిందనేది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. అలాంటి మహానుభావుల్ని మనం వాళ్ళ జయంతులు, వర్ధంతులు సందర్భంగా మనం వాళ్ళు సంపాదించి పెట్టినటువంటి స్టీల్ ప్లాంట్లో మనం ఉద్యోగం చేసి హ్యాపీగా ఉన్నామంటే అలాంటి మహానుభావుల్ని మనం స్మరించుకోవడం కనీస ధర్మం. అంచేత అది మనం పాటిస్తాము. అంతకన్నా మనం ఏం చేయలేదు. వాళ్ళకి పరలోకం వాళ్ళకి ఆశీస్సులు మనకి కూడా ఉండి, దేవుడి ఆశీస్సులు ఉండి, ఇది ప్రైవేట్ పరం కాకుండా మరి గవర్నమెంట్ పరంగానే ఈ ప్లాంట్ నడాలని కొన్ని జీవితాలు సాఫీగా సాగిపోతుంటాయి, మరికొన్ని మాత్రం కష్టాల కడల్లో ఊగిసలాడుతూ ఉంటాయి. రెక్కాడినంత కాలం హాయిగానే సాగే జీవితంలోకి ఒక్కసారిగా భరించరాని కష్టం ఎదురైతే చెప్పలేని వేదన, తీర్చుకోలేని బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఆ కోవకే చెందింది ఓ బాధితుడి వేదన చెబుతుంటేనే ఇంతటి కష్టమా అని ఆశ్చర్యం కలిగిస్తుంది. విశాఖ జిల్లా పెందుర్తి సాయినగర్కి చెందిన నాచు సాయి కుమార్ వృత్తిరీత్యా ఐస్ బండి నడుపుతూ ఉండేవాడు. కాలక్రమంలో ఓ రోజు జరిగిన ఆటో యాక్సిడెంట్లో నడుం విరిగి కింది భాగమంతా డ్యామేజ్ అయింది. నరాలు చిట్లిపోవడంతో సర్జరీ కోసం తిరగరాని హాస్పిటల్ లేదు, తిరగరాని ప్రభుత్వ కార్యాలయము లేదు. నేతలను ప్రాధేయపడినా పట్టించుకున్న పాపాన పోలేదు. అనాథను పెళ్లి చేసుకున్న ఇతన్ని 7 ఏళ్ల వయసున్న బాబు గణేష్, 4 ఏళ్ల పాప దుర్గా ఉన్నారు. జీవితాన్ని గడపలేక కుటుంబం భారమై 3 చక్రాల బండిని భార్య తీస్తుంటే అతను కనిపించిన వాళ్ళందరినీ సాయం కోసం చేతులు చాస్తూనే ఉన్నాడు. ఇటీవలే తనకు సదరన్ ధృవీకరణ పత్రం అందిందని పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. అన్నీ సక్రమంగానే ఉన్నాయి కదా,
ఏదైనా పని చేసుకోవచ్చు కదా అంటూ చాలామంది హేళన చేశారని కన్నీటి పర్యంతమయ్యాడు. భార్య ఆరోగ్య సమస్యతో ఉందని, పిల్లలను పోషించే సత్తా లేక అందరి నుంచి సాయం కోరుతున్నట్లు తెలిపారు. సాయం చేస్తానని అతను నాకు 2 సార్లు మాత్రమే ఇచ్చారు. ఇప్పటికి వచ్చి మళ్ళీ నేను ఫోన్ చేస్తే నేను డబ్బుల గురించే ఫోన్ చేస్తాను అనుకుని అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఆ సెక్రటరీ గారికి ఫోన్ చేశాను, సాయి గారికి ఫోన్ చేస్తే డబ్బుల గురించి ఫోన్ చేస్తాను, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నా బాధ ఏంటంటే ఇలా నేను ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళా పట్టించుకోవడం లేదు. నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏ కారణంగా లిఫ్ట్ చేయడం లేదో నాకు తెలియదు. డబ్బుల గురించి అనుకుని ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. ఇలాగ నాకు వైద్యం చేయట్లేదు అని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కేసుకి వెళ్తే చేస్తానని అన్నారని వెళ్ళాను. వెళ్తే నరాల ఆపరేషన్ ఇక్కడ అవ్వదు, బయటికి వెళ్ళిపోండమ్మా అని చెప్పేశారు. జీవితాంతం యూరిన్ పైప్ పెట్టుకుని నేను ఉండాలంటే నాకు 2 పిల్లలు ఉన్నారు. నా భార్యకు టీబీ పేషెంట్. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై విశాఖ పార్లమెంటరీ కమిటీ తెలుగు యువత ఆందోళన వ్యక్తం చేసింది. గాజువాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్లమెంటరీ కమిటీ ప్రధాన కార్యదర్శి మోల్లి పెంటిరాజు మాట్లాడారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి గత 34 రోజులుగా రాజమండ్రి జైల్లో కనీస సదుపాయాలు లేకుండా అతన్ని ఓ సామాన్య ఖైదీలా ఈ ప్రభుత్వం చూస్తోందన్నారు. 73 ఏళ్ల వయసు కలిగిన అతన్ని అనారోగ్యానికి గురయ్యేలా చేసి సైకో సీఎం ఆనందాన్ని పొందుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ఎటువంటి హాని కలిగినా రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మంత్రులు చంద్రబాబు ఆరోగ్యం పట్ల అవహేళన చేస్తూ వెటకారంగా మాట్లాడుతున్నారని, అవమానిస్తున్నారంటూ ఆరోపించారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు అధ్యక్షులు బలిగా బాలకృష్ణ, ముమ్మిడివరపు రాము, గంతకూరు శ్రేణు తదితరులు పాల్గొన్నారు. అతను అనారోగ్యానికి గురయ్యాడు. అతని ఆరోగ్య భద్రతపై మాకు అనుమానం ఉంది. ఎందుకంటే 73 ఏళ్ల వయసులో ఈరోజు అక్కడ రాజమండ్రి జైల్లో పెట్టి అతనికి కనీసం వసతి వైద్య సదుపాయం కూడా కల్పించకుండా అతని ఆరోగ్య భద్రతపై ఈరోజు మంత్రులు కూడా ఎటకారంగా అవహేళనగా మాట్లాడడం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే రాష్ట్ర మంత్రులు కూడా ఈ ఒక మన విశాఖ కోడిగుడ్డు మంత్రి అంటాడు. ఇజ్రాయెల్ యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చడంలో బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సమర్థనీయమని జ్యోతిరావు పూలే ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షులు పోతల ప్రసాద్ నాయుడు అన్నారు. ఆపరేషన్ అజయ్ పేరిట ఇప్పటికే చాలా మందిని స్వదేశానికి చేర్చారని, ఇంకా త్వరగా అక్కడి హమాస్ యుద్ధంలో చిక్కుకున్న ఆంధ్ర, తెలంగాణ ప్రాంత తెలుగువారు క్షేమంగా స్వదేశానికి చేర్చాలని ప్రసాద్ నాయుడు అన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పుడే ఓబీసీ సంఘం తరపున కేంద్ర మంత్రి ఎంఎం పాండేను కలిసి తమ అభ్యర్థనను తెలిపినట్టుగా ఆయన మీడియాకు వివరించారు. వారి దృష్టి తీసుకురావడం, ఈ బీజేపీ ప్రధానమంత్రులు, బీజేపీ లీడర్స్ ఈరోజు వారిని వేగంగా తీసుకొస్తూ మన ప్రాంతానికి ఇండియాకి తీసుకొస్తున్నటువంటి సందర్భంగా వారికి బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొక ముఖ్యమైన ఉద్దేశం, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం తెలుగు వారిని కూడా అతివేగంగా తీసుకొచ్చి వారిని మా ప్రాంతాలకు చేరవేసి సహాయం చేయాలని నరేంద్ర మోడీ గారికి మేము జ్యోతిబాబు పూలే ఆల్ ఇండియా ఓబీసీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో మద్యం కంపెనీల యజమానులంతా వైసీపీ వాళ్లేనన్న పురంధరేశ్వరి. దమ్ము ధైర్యం ఉంటే వాళ్ల పేర్లను బయట పెట్టాలంటూ డిమాండ్. చంద్రబాబు కేసుల గురించి అమిత్ షా అడిగారంటూ వెల్లడి. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్లో లెట్స్ మెట్రో ఫర్ సిబిఎన్ కార్యక్రమం. భారీగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు. మత్స్యకార రంగం అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుందన్న ఆ శాఖ కేంద్ర మంత్రి పురుషోత్తం. నెల్లూరు జిల్లా వీఆర్సీ మైదానంలో మత్స్య సంపద జాగృత అభియాన్ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన మంత్రి. భూ రికార్డుల నవీకరణ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రశంసనీయం. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో స్పష్టం చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ టిర్కీ. ఏలూరు రేంజ్ పరిధిలో జరిగిన సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల ఫైనల్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన రేంజ్ డీఐజీ అశోక్ కుమార్. ఆయా కేంద్రాల వద్ద అధికారులకు పలు సూచనలు. జగన్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందన్న వైవి సుబ్బారెడ్డి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ మాజీ చైర్మన్. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.